హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైనీ టేల్స్ బై వర్ష. లాస్ట్ 1 ఇయర్‌గా నేను ఏ వ్లాగ్ అప్లోడ్ చేయలేదు. ఒక 5, 6 వ్లాగ్స్ అయితే రికార్డ్ చేశాను ఈ గ్యాప్‌లో. బట్ ఏది అప్లోడ్ చేయలేదు. ఆ కంటెంట్ కూడా నా దగ్గర లేదు. ఇప్పటి నుంచి అయితే నేను రెగ్యులర్‌గా వ్లాగ్స్ చేస్తాను. అండ్ నేను రీసెంట్‌గానే మాస్టర్స్ కోసం అబ్రాడ్ వచ్చాను. అంటే జర్మనీ వచ్చాను. సో, ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్‌గా వ్లాగ్స్ చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టైనీ టేల్స్ బై వర్ష. అండ్ నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను వ్లాగ్ అయితే రికార్డ్ చేశాను. బట్ అది 2 పార్ట్స్‌గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. పార్ట్ 1 దీనికి అటాచ్ చేసి అప్లోడ్ చేస్తాను. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో, నా ట్రావెల్ చూసేయండి. నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఫ్రెండ్స్ అయితే ఇంటికొచ్చారు. వాళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ పిన్ని వాళ్ళ ఇంట్లో ఒక 2 డేస్ ఉండి ప్యాకింగ్ అదంతా చేసుకొని నేనింకా జర్మనీ వచ్చాను. అండ్ ఇది నా లాస్ట్ డే ఇన్ ఇండియా. అందరినీ మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అప్పుడే. అండ్ దీస్ ఆర్ మై పెట్స్. వీడి పేరు లడ్డు. అండ్ దీని పేరు ట్వింకీ. వీటినైతే చాలా బాగా మిస్ అవుతాను. ఆల్రెడీ మిస్ అవుతున్నాను. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి. ట్రాలీస్ మీద నేమ్స్ ప్లేస్ చేస్తున్నామన్నమాట. అంటే మిస్‌ప్లేస్ అవ్వకుండా ఉండడానికి. అప్పటిదాకున్న ఎక్సైట్‌మెంట్ అంతా పోయి ఫేస్ డల్ అయిపోయింది అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు. బట్ కానీ ఏం చేయలేం. ఎయిర్‌పోర్ట్ అయితే రీచ్ అయ్యాం.
ఎయిర్‌పోర్ట్‌లో విత్ హెవీ హార్ట్ పేరెంట్స్‌కి అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి లోపలికొచ్చేసాను. చెక్ ఇన్ అయిపోయింది అండ్ సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయి లోపలికొచ్చాననమాట. ఇండియాలో నేను తిన్న లాస్ట్ మీల్ తినేసి వెళ్ళి నా గేట్ దగ్గర ఒక 10 మినిట్స్ కూర్చున్న వెంటనే నా బోర్డింగ్ స్టార్ట్ అయిందనమాట. నేను ఫస్ట్ డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కాను ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ. దెన్ ఢిల్లీలో నాకు లే ఓవర్ 4 అవర్స్. దెన్ నేను ఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ వచ్చాను. నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు భయమేసింది. అండ్ టేక్ ఆఫ్ అయిన తర్వాత కింద వ్యూ చూసిన తర్వాత ఆ భయం పోయింది. నేను ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేశాను. అండ్ నాకు డొమెస్టిక్ ఫ్లైట్‌లో వచ్చేసి ఒక పఫ్, గ్రిల్డ్ చికెన్ అండ్ గులాబ్ జామున్ ఇచ్చారు ఫుడ్. ఫుడ్ తిని ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఢిల్లీ రీచ్ అయిపోయాం. ఇది ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ సో, ఇక్కడి నుంచి నెక్స్ట్ వ్లాగ్‌లో కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టైనీ టేల్స్ బై వర్ష.